వెల్కమ్ టు వితే న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను కీర్తి. ముందుగా హెడ్లైన్. ఫలక్నామా డిపోలో 35వ జాతీయ రోడ్డు భద్రతా మహోత్సవాలు. సిబ్బంది ఆరోగ్యంగా ఉన్నప్పుడే సురక్షిత ప్రయాణం. ఆర్డీఓ. వీధి కుక్కల దాడిలో 6 గొర్రెలు 20 కోళ్లు మృతి. బాధిత కుటుంబాన్ని పరామర్శించి సాయం అందజేసిన మాజీ జెడ్పీటీసీ. వడ్డెర కులస్తులను ఎస్టీ జాబితాలో చేర్చాలి. మహమ్మద్ షబ్బీర్ అలీకి వినతి పత్రం సమర్పించిన వడ్డెర కులస్తులు. సమ్మక్క సారాలమ్మ ఆశీస్సులతో మహిళలు సంతోషాలతో ఉండాలి. మహిళలకు చీరలను అందజేసిన ఎమ్మెల్యే యశస్విని. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే హైదరాబాద్ పాత బస్తీ ఫలక్నామా డిపోలో 35వ జాతీయ రోడ్డు భద్రతా మహోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బండ్లగూడ ఆర్డీఓ ఇన్స్పెక్టర్లు అమరేందర్, సోలోమన్ రాజ్, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అంబికా పాల్గొని రోడ్డు భద్రతా మహోత్సవాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ అధికారులు మాట్లాడుతూ డ్రైవర్లు, కండక్టర్లు ప్రతి ఒక్కరూ వారి ఆరోగ్యాలు జాగ్రత్తగా చూసుకుంటూ ఉద్యోగం చేసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్క సిబ్బంది ఆరోగ్యంగా ఉన్నప్పుడే డ్రైవింగ్ చేసి ప్రమాదాలకు గురి కాకుండా సురక్షితంగా ప్రయాణికులను గమ్యానికి చేర్చగలరని అన్నారు. ఇందులో భాగంగా డిపోలో ఉద్యోగులతో పాటు ఆర్డీఓ అధికారులు ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ జాకీర్ హుస్సేన్, అసిస్టెంట్ మేనేజర్ రాజయ్య, అసిస్టెంట్ ఇంజనీర్ దయాకర్ ఉద్యోగులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల ముస్తాబాద్ మండలం చీకోడ్ గ్రామంలో శ్రీ శ్రీ స్వయం వక్త లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో మాఘ అమావాస్య జాతర జరిగింది. స్వామివారికి గ్రామంలో పురవీధుల్లో పల్లకి సేవ చేశారు. అనంతరం వేద పండితుల నడుమ కళ్యాణం కనుల పండుగగా నిర్వహించారు. గ్రామ పెద్దలు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఒడిబియ్యం సమర్పించి మహిళలు మంగళ హారతులు తీసుకొచ్చి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు అన్నదాన కార్యక్రమం చేశారు. భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఫోటో తీసుకుంటారు. సపరివారాయ శ్రీమదే విశ్వక్షేణాయ నమః. గంధం పరికల్పయామి. ఓం గంధద్వారాందురాదర్శా నిత్యపుష్టాంగరీశనీ. పరివారాయ శ్రీమదే విశ్వక్షేణాయ నమః. ఊర్ధ్వపుండ్రాయ విష్ణు ప్రచోదయాత్. హరిద్రాది కుంకుమాది పరిమళద్రవ్యాన్ని సమర్పయామి. పరివారాయ శ్రీమదే విశ్వక్షేణాయ నమః. పుష్పైకమయామి. పరమం పదకం సదా పశ్యన్మి సూరయః. వివివ చక్షురాదదం. విపన్యమోజాద్రువాం సస్యమింధం. పరమం పదం. సర్వపాలకాయ నమః. ఓం శోభనాంగాయ నమః. సర్వశాస్త్రార్థతత్వాయ నమః. సర్వాభి
శ్రీష్టఫలప్రదాయ నమః నానావిధ పరిమళ పత్ర పుష్పాంజలిం సమర్పయామి సుపరిమళ స్వారప్రదాయ జాతరజ్ఞో రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలో పరకపల్లి తిరుపతికి చెందిన మేకల షెడ్పై వీధి కుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో 6 గొర్రెలు 20 కోళ్లు మృత్యువాత పడ్డాయి. దాడి ఘటన విషయాన్ని తెలుసుకున్న మాజీ జెడ్పీటీసీ కోడి అంతయ్య బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. వీధి కుక్కల దాడిలో గొర్రెలు కోళ్లు మృతి చెందడం బాధాకరమని ఆయన అన్నారు. బాధితుడు తిరుపతికి 5,000 రూపాయలను తక్షణ సహాయం అందజేశాడు. దాడి ఘటన విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లి బాధిత కుటుంబానికి సాయం అందేలా చొరవ తీసుకుంటానని అంతయ్య భరోసా ఇచ్చారు. తంగలపల్లి గ్రామానికి చెందిన పరకపల్లి తిరుపతి సంబంధించిన మేకలు 6 మేకలు దాదాపుగా 20 కోళ్ళు మరి కుక్కలు కరిచి చంపినాయి. మరి దాదాపు ఒక్కొక్కటి 20,000 15,000 ఒక్కొక్కటి 1,00,000 రూపాయల వరకు మరి ఆ మేకల వలన తిరుపతికి నష్టం జరిగింది. మరి తిరుపతి ఆర్థికంగా ఇప్పటికే ఇబ్బందులలో ఉన్నాడు. మరి వీటిపైన జీవనం కొనసాగిస్తున్నాడు. మరి చాలా రకాలుగా మరి ఆయన సొంత ఇంటిది కానీ ఆయన ఆల్రెడీ అప్పుల పాలై ఉన్నాడు. మరి ఇప్పుడు ఈ మేకలతోటి మరి ఉపాధిని కూడా కోల్పోయినాడు. మరి టీఆర్ఎస్ కార్యకర్త అయిన మరి పరకపల్లి తిరుపతి గారికి మన మాజీ మంత్రి గౌరవనీయులు కేటీఆర్ గారికి ఈ విషయం తెలియజేసి మరి వారికి తప్పకుండా ఆర్థిక సాయం అందే విధంగా మేము టీఆర్ఎస్ నాయకులందరం చూస్తామని తెలియజేస్తూ మన నా వంతుగా తక్షణ సాయం కింద 5,000 రూపాయలు ఇప్పుడు ఇవ్వడం జరిగింది. మరి ఇంకెవరైనా దాతలు ఉంటే వీళ్ళను ఆర్థికంగా ఆదుకొని సహాయం చేయాలని నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. హైదరాబాద్ పాత బస్తీ గౌలిపుర డివిజన్లోని హనుమాన్ నగర్ ప్రాంతంలో చార్మినార్ డివిజన్ ఇంజనీర్ లింగయ్య ఇంటింటికి తిరిగి గృహజ్యోతి పథకం 200 యూనిట్ల ఉచిత పథకంకు సంబంధించిన వివరాలను తెలియజేశారు. గృహజ్యోతి ద్వారా నెలకు 200 యూనిట్ల ఉచిత పథకానికి అర్హులైన వారందరూ సద్వినియోగం చేసుకోవాలని చార్మినార్ డివిజన్ ఇంజనీర్ లింగయ్య పేర్కొన్నారు. విద్యుత్ వినియోగదారులు మీ ఇంటి వద్దకు వచ్చే విద్యుత్ సిబ్బందికి మీ రేషన్ కార్డు, ఆధార్ కార్డులను చూపించి సర్వీస్ నెంబర్కు అనుసంధానం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ అధికారులు పాల్గొన్నారు. మరి అది 12 డిజిట్లు ఉండాలా? ఓహో సెల్ నెంబర్ చెప్పారు.
సెవెన్ 7-4 డివిజనల్ ఇంజనీర్ చార్మినార్ అండి. రాష్ట్ర ప్రభుత్వం 200 యూనిట్లకు వరకు ఫ్రీ కరెంటు స్కీమ్లో భాగంగా, గృహజ్యోతి స్కీమ్లో భాగంగా మా మీటర్ రీడర్స్ ఇంటింటికి వెళ్ళి కరెంటు బిల్తో పాటు వారికి ఉన్నటువంటి రేషన్ కార్డు, ఆధార్ కార్డు, మొబైల్ నెంబరు డేటా కలెక్ట్ చేయడం జరుగుతుంది. దీని కన్జ్యూమర్లంతా సహకరించి ఈ స్కీమ్ను ఇంప్లిమెంట్ చేయడానికి సహకరించాలని కన్జ్యూమర్లకు కోరుతున్నాను. వడ్డర్లను ఎస్టీలో చేర్చాలని హైదరాబాద్ సెక్రటరియట్లోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వ్యవహారాల శాఖ ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ ఆలీని వడ్డర్ల ఆత్మగౌరవ భవన సముదాయ ట్రస్ట్ తెలంగాణ చైర్మన్ జేరిపేటి సత్యనారాయణ రాజు, వైస్ చైర్మన్ ఎత్తలి అంజయ్య వారి ఛాంబర్లో కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా షబ్బీర్ ఆలీకి పూల బొకేను అందజేసి శాలువాతో సన్మానించారు. ఎన్నో ఏండ్ల నుండి పెండింగ్లో ఉన్న వడ్డెర కులస్తులను ఎస్టీ జాబితాలో చేర్చాలని విన్నవించారు. సానుకూలంగా స్పందించిన షబ్బీర్ ఆలీ సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఓర్సు కృష్ణయ్య, శ్రీరాములు, పెంటేష్, సాయికృష్ణ, రాములు, వెంకటకృష్ణ తదితరులు పాల్గొన్నారు. रामेश्वरपल्ली में इनाग्रेशन माइक का रख रहे बहुत बड़ा स्टैचू लगा है. ओके జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం దేవరుప్పల మండల కేంద్రంలో హనుమాన్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మేడారం శ్రీ సమ్మక్క సారాలమ్మ పండుగ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పెద్ది కృష్ణమూర్తి గౌడ్ ఆడపడుచులకు చీరలను అందజేశారు. నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని దేవరుప్పల మండలంలోని అన్ని గ్రామాల మహిళలకు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి చీరలను అందజేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు ఉప్పల ఉప్పలయ్య, మండల యూత్ అధ్యక్షుడు ఉప్పల అనిల్ కుమార్, నాయకులు చిలుకూరి చంద్రమౌళి, పులిగిల్లు వెంకన్న, తోటకూరి రమేష్ తదితరులు పాల్గొన్నారు. మన్నూరి మానస మన్నూరి మానస ఇంటిరాజు అశ్విని బాబు సోమలక్ష్మి కూడా కొద్దిగా పట్టుకో. సోమంత ఒక 4 నిలబడితే బాబు
ఉండాలా మళ్ళా అయిపోయా అక్షయ అవి తీసుకున్నది పక్క దేవరుపుల మండల వ్యాప్తంగా చీరల పంపిణీ కార్యక్రమం పాలకుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే గారి నేతృత్వంలో పాలకుర్తి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ఝాన్సీ రెడ్డి గారి చారిటబుల్ ట్రస్ట్ తరపున ఈ చీరల పంపిణీ కార్యక్రమం మేడారం సమ్మక్క సారక్క పండుగ సందర్భంగా స్త్రీమూర్తులందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఆశీర్వదించిన మహిళా సోదరిమణులందరికీ చీర కానుక ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ దేవరుపుల మండలంలోని దేవరుపుల గ్రామం నుండి స్టార్ట్ చేయడం జరుగుతుంది. 32 గ్రామాలకు సంబంధించి ప్రతి విలేజ్కి, ప్రతి తండాకు, ప్రతి మహిళకు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించిన ప్రజలందరికీ కూడా చీరను అందియాలనే సంకల్పంతో ఝాన్సీ రాజేందర్ రెడ్డి గారి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దీనికి సంబంధిత బాధ్యులను కూడా తొర్రూరు టౌన్ నుంచి వెళ్ళి ఇన్ఛార్జీలను కూడా వేయడం జరిగింది. అందరికీ అందాలనే కోరిక, బడుగు బలహీన వర్గాలకు సంబంధించి ప్రతి ఒక్కరూ సంతోషంగా ఆనందంగా ఉండాలనే కోరికతోని మేడం గారు ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మనమందరం కూడా సహకరించి ప్రభుత్వానికి ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ ఫలాలతో సహా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఫలక్నామా డిపోలో 35వ జాతీయ రోడ్డు భద్రతా మహోత్సవాలు. సిబ్బంది ఆరోగ్యంగా ఉన్నప్పుడే సురక్షిత ప్రయాణం ఆర్డీఓ. వీధి కుక్కల దాడిలో 6 గొర్రెలు 20 కోళ్లు మృతి. బాధిత కుటుంబాన్ని పరామర్శించి సాయం అందజేసిన మాజీ జెడ్పీటీసీ. వడ్డెర కులస్తులను ఎస్టీ జాబితాలో చేర్చాలి. మహమ్మద్ షబ్బీర్ అలీకి వినతి పత్రం సమర్పించిన వడ్డెర కులస్తులు. సమ్మక్క సారాలమ్మ ఆశీస్సులతో మహిళలు సంతోషాలతో ఉండాలి. మహిళలకు చీరలను అందజేసిన ఎమ్మెల్యే యశస్విని. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.